మాటలతో నేను ముగించుకుంటున్నాను. ఎందుకంటే పాపం పబ్లిక్ కూడా వస్తున్నారు, కనీసం కాసేపు కూర్చుందామని ఇది కూడా లేకపోతే నా మనసు కించిత్ బాధపడి ఆవేదన పడి ఈ కార్యక్రమాన్ని ఈ నెలతో నేను పూర్తి చేస్తున్నందుకు నేను ఒక రకంగా బాధపడుతూ అందరికీ కూడా సవినీయంగా చెప్పి ఎవరి బాధలు వాళ్ళని నేను చెప్పలేదు. రాబోయే తరాలకి ఇది అందించాలి. ఈ హరికథ, ఈ బుర్రకథ అనేది పిల్లలకి తెలియాలి. ఆ సెల్ ఫోన్ యూజ్తో అనారోగ్యం పాల్గొతున్నారు. కాసేపు పిల్ల పాత్రలతో వచ్చి కాసేపు వింటే పిల్లలు మంచి సంస్కారవంతులు అవుతారు. ఆంజనేయుడు మాట్లాడినటువంటి ఆ మాటలు ఎంత సంస్కారవంతంగా ఉన్నాయి, ఎంత భక్తి. ఆ భక్తితో పాటు చక్కగా చూడు ఎంత స్పాంటేనియస్ గా సమాధానం చెప్పాడు రావణాసురుడు విభీషణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు. ఏమిటి రామ 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 అని ఎందుకు రాస్తున్నావంటే చాలా ఆయన నొప్పించకుండా ఒప్పించేటట్టు నీ పేరులో మొదటి అక్షరాన్ని వదిలిగారి యొక్క పేర్లను మొదటి అక్షరాన్ని కలిపి రామ అని పెట్టుకుని తను తెలివిగా తప్పించుకున్నాడు. దాని నిజంగా ఆయన ప్రేమించిన రాముడిని కానీ ఆ విధంగా చెప్పి ఎంతో అందంగా. అందుకని మాట అనేది కామధేనువు లాంటిది. ఎదుటి వాడిని నొప్పించకుండా తప్పించుకుంటూ మాట్లాడటం అనేటటువంటిది రామాయణం చదివితే, ముఖ్యంగా ఆంజనేయుడికి ఎంత తెలిస్తే పిల్లలకి అవతలి వాడితో ఎలా మాట్లాడాలో. ఇప్పుడు పిల్లలు ఏ చదువుతున్నాను 5th 6th అంటారు తప్ప అమ్మమ్మ నేను 6వ తరగతి చదువుకుంటున్నాను ఏ పిల్లవాడు అనడలేదండి. వాడ బాధపడద్దు. మరి మనం చెప్తున్నారా తల్లిదండ్రులు ఇలా మాట్లాడకూడదు పెద్దవాళ్లతో? ఎవరైనా కనీసం నిలబడి సమాధానం చెప్పే స్థితిలో పిల్లలు పెంచుతున్నారు మనం. ఊరేటప్పుడు కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ తల్లిదండ్రులకు నాన్న నేను వెళ్ళొస్తాను అని ఏ పిల్లలను చెప్తున్నారా? అలా చెప్పమని తల్లిదండ్రులు నేర్పిస్తున్నారా? నేర్పడలా. అందుకని ఇటువంటి గాథలను వింటే పిల్లలు సంస్కారవంతులు అవుతారు. పెద్దవాళ్ళ పాద నమస్కారం ఎందుకు చేయాలి? మీ అందరికీ తెలుసు, పాండవులు ద్రౌపది ఎందుకంటే పాండవులు సంహరిస్తారని తెలిసినటువంటి వాడై శ్రీకృష్ణుడు కాముగా తన చక్కలో ద్రౌపది చప్పుడు పెట్టుకుంటే తన చక్కలో చెప్పులు పెట్టుకుని ద్రౌపదిని తీసుకెళ్తాడు భీష్ముడి దగ్గరికి. ఆయన కళ్ళు మూసుకున్నాడు. వెంటనే దీర్ఘసుమంగళి భవ అన్నాడు. ఇంకా ఎందుకు చనిపోతారు వాడు? ఆయన ఆశీస్సులు తీసుకున్నాక. అది పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు. ఎప్పుడైతే సత్యంతో ధర్మంతో ఉండేటటువంటి పెద్దల యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా ఆ వాక్సిద్ధి వాక్శుద్ధి వల్ల ఆశీర్వచనాలు ఫలిస్తాయి. అందుకని పెద్దల యొక్క ఆశీస్సులు పిల్లలు తీసుకుని వెళ్ళే అలవాటు ఇవాళ ఎవ్వరూ చేయడం లేదని తల్లిదండ్రులు అసలు ఎవ్వరూ చెప్పడం. మా పిల్లలతో సహా చెప్తున్నాను నేను. తెలియదు అసలు వాళ్ళకి అలా పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుని వెళ్ళాలని ఎవరు చెప్పడం.